ఫ్రెండ్స్ ఒకసారి యూత్ నేమ్ రివీల్ వీడియో ఎడిటింగ్ చూడండి. సో నెక్స్ట్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను, సాంగ్ అయితే మ్యూట్ చేశాను. మీకు ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది నాకు. కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క యూత్ నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు మీ యొక్క యూత్ నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ నా చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసుకుని ఫోటో సెక్షన్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక డిస్క్రిప్షన్ ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూత్ నేమ్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఏఎస్ఆర్ గణేష్ యూత్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే టైప్ చేసుకోండి, యూత్ నేమ్. ఓకేనా, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు యూత్ నేమ్ అయితే క్రియేట్ అయితే ఇస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, ఒక 10 seconds లోపు అయితే మీకు క్రియేట్ అయితే అయిపోద్ది. ఇదే ప్రాసెస్ గూగుల్ జెమినీ ఏఐలో లేదా చాట్ జీపీటీ అయితే ఈ విధంగా ట్రై అయితే చేయండి. ఈ విధంగా వస్తే వచ్చిన దాని విధంగా సేవ్ అయితే చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసి. ఓకేనా, సేవ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియోస్ ఏమో చూడండి. ఓకేనా, సో వీడియో సెక్షన్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫోటోస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ యానిమేట్ దిస్ టెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా టైప్ చేసుకోండి, యానిమేషన్ దిస్ టెక్స్ట్ సినిమాటిక్. ఓకేనా, సో ఈ విధంగా టైప్ చేసుకొని సెండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఒక వీడియో అయితే జనరేట్ చేసి తెస్తుంది ఏఐ. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది చూద్దాం. ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మీ మొబైల్ నా ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇన్షాట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాప్ అప్డేట్ వచ్చింది, సారీ. ఓకే, నేను ఇక్కడ ఇంకో ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, వైకట్ అని. ఓకేనా, సో ఈ యాప్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ఎడిటింగ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి వీడియో సెక్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకేనా, ఆ వీడియో యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా వీడియో యాడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి తీసుకురండి. లాస్ట్ కి తీసుకొస్తే సో కరెక్ట్ గా ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కింద ఓవర్లే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా వీడియో యాడ్ చేసిన తర్వాత వీడియోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కింద ఓవర్లే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇక్కడ న్యూ ఓవర్లే మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క లోగో అయితే తీసుకోండి. ఓకేనా, లోగోని తీసుకొని ఈ విధంగా దగ్గరకు అనుకోండి. ఈ విధంగా ఓకేనా, ఇలా చిన్నగా అనుకొని ఇక్కడ రైట్ సైడ్ ఈ విధంగా మూలకైతే పెట్టుకోండి. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫోటోని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, నేను చేస్తున్నాను చూడండి, ఇదే విధంగా చేసుకోండి. ఓకే, ఓకేనా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ వచ్చే కాడ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. కింద స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ సెంటర్ లో వచ్చేసి ఒక యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన ఒక యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ చేశాను ఇది ఒకటి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది, మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఒక అన్ని కరెక్ట్ గా ఉంచేసుకొని ఇప్పుడైతే వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. పైన డన్ మీద ట్యాప్ చేసుకుని మీకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.